హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనమైతే ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేద్దామండి. ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది, మనం ప్రిపరేషన్ అనేది రీస్టార్ట్ చేద్దాం. సో చాలా డేస్ అయిపోతుంది, ఎగ్జామ్స్ అయిపోయిన కాడ నుంచి ప్రిపరేషన్ అనేది అసలు చేయలేదు కదా. సో దానికోసం అని చెప్పేసి నా ప్రిపరేషన్ ఇంకా స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యి స్టార్ట్ చేశానండి. దానికోసమే ఎర్లీ మార్నింగ్ 6 అయ్యింది. బట్ రోజు 7, 8 అయ్యేది, బట్ ఈరోజు అయితే 6కే లేచాను. సో ముందు ఇంకా కొంచెం మార్నింగే లేయాలి. 4:35 అలా లేస్తే మన ప్రిపరేషన్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది. సో బయట వ్యూ చూసారు కదా, ఎర్లీ మార్నింగ్ చాలా ప్లెజెంట్గా కామ్గా ఉంది. సో ఒక 5 మినిట్స్ అలా బయట చూస్తూ తర్వాత వచ్చి నా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేసాను. సో చాలా డేస్ అయిపోయింది కాబట్టి అసలు మనకి ఫస్ట్ సిలబస్ ఏముందో ఒకసారి చెక్ చేద్దామని చెప్పేసి సిలబస్ చూస్తున్నానండి. ఒకసారి సిలబస్ మొత్తం చూసేసిన తర్వాత అంటే ఒకసారి చూస్తే మనకు ఐడియా వస్తుంది. సో మనకి ఏమొచ్చు ఏం రాదు అనే దాని గురించి ఒక ఐడియా వస్తుంది అని చెప్పేసి సిలబస్ మొత్తం ఒకసారి చూశాను. సిలబస్లో ఏమేమి ఉన్నాయో, సో రీజనింగ్లో ఏమున్నాయి, మ్యాథ్స్లో ఏమున్నాయి, అండ్ జిఎస్లో ఏం మనకి వెయిటేజ్ ఎక్కువ ఉన్నాయి. సో కంప్యూటర్ ఈసారి వెయిటేజ్ ఎక్కువ ఉంది కదా. సో దాని గురించి అలా అన్నీ మొత్తం ఒకసారి చూస్తూ టు డూ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. సో ఎవరైనా సరే ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు మీరు చేయాల్సిన ఇంపార్టెంట్ పని ఏంటంటే టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. సో టు డూ లిస్ట్ ప్రిపేర్ చేయడం వల్ల మీకు ఒక ఐడియా వస్తుంది. సో మనం ఈరోజు ఎంత చదివాం, ఎంత కంప్లీట్ చేసాం, రేపటికి ఏమైనా పెండింగ్ ఉందా, రేపు ఏం చేయాలి. సో ఇదంతా టైం టేబుల్ అనేది మన దగ్గర అట్లీస్ట్ వీక్ ఒక టైం టేబుల్ వేసుకోవడం అట్లీస్ట్, లేదంటే డేకి టు డూ లిస్ట్ చేసుకొని టిక్ చేసుకుంటూ ఉండడం. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఖచ్చితంగా మీరు అనేది టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటూ చదువుకోండి. ఎందుకంటే అప్పుడే మీకు ఎంతవరకు కంప్లీట్ అయింది, ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందనేది అర్థమవుతుంది. సో మీరు టు డూ లిస్ట్లో కంప్లీట్ అవ్వకపోయినా పర్లేదండి, ఆ చాప్టర్స్ని ఆ సబ్జెక్ట్ని నెక్స్ట్ డేకి యాడ్ చేసుకొని చదువుకోవచ్చు. సో టు డూ లిస్ట్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. ఇదైతే ప్లాన్ చేసుకోండి. ఏదో ర్యాండమ్గా మీరు ఈ చాప్టర్ చదువుదాం, ఆ చాప్టర్ చదువుదాం అని కాకుండా సో టు డూ లిస్ట్ మెయింటైన్ చేస్తే మీకు చాలా ఈజీగా ఉంటుంది. సో టు డూ లిస్ట్ చేశాను. నెక్స్ట్ ఎర్లీ మార్నింగే కదా, సో కొంచెం ఈజీ సబ్జెక్ట్ అండ్ చాలా రోజుల తర్వాత స్టార్ట్ చేశాను కాబట్టి కొంచెం ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ చూద్దామని చెప్పేసి కంప్యూటర్స్, నాకు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉందండి నా దగ్గర, బుక్ అనేది కంప్యూటర్స్ అనేది. సో ఆ కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ గురించి చదువుకున్నాను. సో చాలామంది అయితే ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి ప్రిపేర్ అవుతున్నారని అనుకుంటున్నాను. బట్ నేనైతే ప్రిపరేషన్ చేయక చాలా డేస్ అయిపోయింది కాబట్టి ఫస్ట్ నుంచి మళ్ళీ రీస్టార్ట్ చేశానండి. సో ఫస్ట్ అలా సిలబస్ చూసి టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ఇంకా నెమ్మదిగా ఈజీ సబ్జెక్ట్ నుంచి చాప్టర్స్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఒక 2-3 డేస్ పోయాక మనకి అలవాటు అయిపోతుంది కదా. సో తర్వాత అనేది కొంచెం డెప్త్గా వెళ్దాం. సో ఇప్పుడైతే కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ ఉంటే కొంచెం నా దగ్గర ఉంటే అది చదివాను. సో మన బ్రెయిన్కి కూడా అలవాటు చేయాలి కదా మనం. ఓకే, నువ్వు చదువుకోవాలి, ఆ మోడ్కి వెళ్ళాలి, చదివే మూడ్ రావాలి. సో ఇదంతా ఉంటుంది. సో అందుకని చెప్పేసి మెల్లగా అలవాటు చేస్తున్నానండి. సో మీరు కూడా ఇంకా ఎవరన్నా ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ రాసి నాలాగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. మీకు CBT 2 కన్నా యూజ్ అవుతుంది. సో మీ రిజల్ట్స్ కొంచెం అటు ఇటు అయినా కూడా మళ్ళీ నోటిఫికేషన్స్ పడుతున్నాయి కదా. లాస్ట్ వీడియోలో మీరు చూసుంటే చెప్పానండి, 50,000 వేకెన్సీస్కి అనేది నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇన్ ఇయర్ 2025. అలాగే 2026లో కూడా మనకి 50,000+ నోటిఫికేషన్ వేకెన్సీస్కి అనేది నోటిఫికేషన్ వస్తుంది. సో ఇయర్లీ మనకైతే 2026 వరకు నోటిఫికేషన్స్ వస్తూనే ఉన్నాయి. అలాగే ఎవరైతే 2024 నోటిఫికేషన్ అంటే రీసెంట్గా ఎగ్జామ్స్ రాసుంటారో
50,000+ జాబ్స్ అనేవి ఫిల్ చేస్తాము, అంటే అపాయింట్మెంట్స్ ఇచ్చేస్తాము అని చెప్పారు. సో గుడ్ న్యూస్ అనేది చెప్పాలి. సో నేను ఒక కామెంట్ చూసానండి ఈ వీడియోకి, లాస్ట్ వీడియోకి నేను ఇలా గుడ్ న్యూస్ 50,000 మనకి నోటిఫికేషన్ వస్తుంది అని నేను మెన్షన్ చేసినప్పుడు, సో ఎవరో ఒకరైతే నాకు కామెంట్ పెట్టారు ఏంటంటే ఇదేం గుడ్ న్యూస్ కాదు, బ్యాడ్ న్యూసే, మనకి 1 lakh వేకెన్సీస్ లాస్ట్ టైం ఇచ్చారు, ఇప్పుడు 50,000 వేకెన్సీస్ మాత్రమే ఇస్తున్నారు అని అన్నారు. బట్ మీకైతే నేను ఒకటి చెప్తాను చూడండి, మనకి 1 lakh వేకెన్సీస్ ఇచ్చారు, ప్లస్ 1 lakh, నేను ఒప్పుకుంటాను. బట్ లాస్ట్ టైం మనకి వేకెన్సీస్ ఎప్పుడు ఫిల్ చేశారు, ఏ ఇయర్లో ఇచ్చారు మీకు గుర్తుందా? నోటిఫికేషన్ అనేది 2019లో ఇచ్చారు నోటిఫికేషన్ ఎన్టీపీసీకి. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే ఇచ్చారు. ఇలా 5 yearsకి ఒకసారి ఇచ్చి 1 lakh నోటిఫికేషన్స్ ఇచ్చే కంటే ఇలా ఇయర్లీ ఒక 50,000 వేకెన్సీస్కి నోటిఫికేషన్ ఇచ్చేదే బెటర్ కదండి. సో జెన్యున్గా ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉంటారో వాళ్ళకి అనేది యూజ్ అవుతుంది కదా. సో మీరేమంటారు కామెంట్ చేయండి. సో 5 yearsకి ఒకసారి 1 lakh ఇవ్వడం, 1 lakh+ వేకెన్సీస్ ఇవ్వడం బెటర్ అంటారా, లేదంటే ఇయర్లీ 50,000+ వేకెన్సీస్ ఇచ్చి మనల్ని యాక్టివ్గా ఉంచి మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేపించడం బెటర్ అంటారా? మీరేమంటారో నాకు ఒకసారి కామెంట్ చేయండి. నేనైతే మనకి ఇట్లా ఇయర్లీ ఇస్తేనే జెన్యున్గా ఎవరైతే చదువుకుంటారో వాళ్ళు అనేది గెటన్ అవుతారు అని నేను అనుకుంటున్నానండి. మీరేమంటారో చెప్పండి. సో ఇక్కడైతే నేను కంప్యూటర్ యొక్క అబ్జర్వేషన్స్, మీనింగ్స్, మనకి బైట్స్, జిగాబైట్, మెగాబైట్ అవి ఉంటాయి కదా, సో అవన్నీ ఒకసారి రీకాల్ చేసుకుంటున్నానండి. సో చెప్పాను కదండి, ఇలా ఏది బెటర్ అంటారు? 1 lakh వేకెన్సీస్ బెటర్ అంటారా, ఇయర్లీ 50,000 వేకెన్సీస్ బెటర్ అంటారా? మీరేమంటారో ఒకసారి కామెంట్ చేయండి. ఓకేనా, ఒకసారి కామెంట్ చేయండి మీరు కూడా ఏమంటారు. సో నేనైతే చెప్పేది ఒకటేనండి, మనకి ఇయర్లీ నోటిఫికేషన్స్ వస్తున్నాయి, ప్లాన్ చేసుకోండి, చదువుకోండి, సో ప్రిపేర్ అవ్వండి, టైం వేస్ట్ చేయకండి. సేమ్ సిలబస్, అలాగే మీరు ప్రిపేర్ అవుతున్నారంటే రైల్వేకి ప్రిపేర్ అవుతున్నారంటే రైల్వేకి మాత్రమే ప్రిపేర్ అవ్వకండి. ఇప్పుడు నాలాగా ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్కి మాత్రమే అప్లై చేయకండి. సో నేను కూడా చేసిన తప్పదే, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి నేను అప్లై చేయలేదు. బట్ ఈసారి నుంచి ఆ తప్పైతే నేను చేయనండి. సో నేను చేసే మిస్టేక్స్ మీరు చేయకండి. సో నేను చేసే మిస్టేక్స్ కూడా మీకు చెప్తున్నాను. సో నేను ఏవైతే ఫాలో అవుతానో అవి చెప్తాను, నేను చేసిన మిస్టేక్స్ కూడా మీతో షేర్ చేస్తాను. సో అంటే నా అలా ఉండరులేండి, బట్ ఎవరన్నా అలా అప్లై చేయకపోతే చేయండి. గ్రూప్ డీకి అప్లై చేయండి, ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి అప్లై చేయండి. మేము చేయగలము అనుకుంటే ఏఎల్పీకి కూడా అప్లై చేయండి. సో గర్ల్స్కి కూడా చెప్తున్నాను, బాయ్స్ అయితే అన్నిటికీ అప్లై చేస్తారు అయినో, బట్ గర్ల్స్కి కూడా మీరు ఉమెన్స్ కానీ గర్ల్స్ కానీ ఎవరికన్నా ఇబ్బంది లేదనుకుంటే అన్నిటికీ అప్లై చేసుకోండి. అలాగే ఈ ఆర్ఆర్బీ ఒక్కటే కాకుండా మనకి ఎస్ఎస్సి సిజిఎల్ ఉంది, సిహెచ్ఎస్ఎల్ ఉంది. సో ఎస్ఎస్సికి రిలేటెడ్ కొన్ని ఉన్నాయండి జాబ్స్. సో సేమ్ సిలబసే, మనం ఎక్సెస్గా ఇంగ్లీష్ ఒకటి ప్రిపేర్ అయితే సరిపోతుంది. సో సేమ్ సిలబస్ ఉన్న ఇలాంటి జాబ్స్ని చూసుకొని వాటికి కూడా ప్రిపేర్ అవ్వండి. సో వాటిని కూడా ఎగ్జామ్స్ అనేది అటెంప్ట్ చేయండి. రైల్వే కాకపోతే ఎస్ఎస్సి అయినా మనకి జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో మనం కష్టపడితే ఏదో ఒక జాబ్ వస్తుంది, కంపల్సరీ వస్తుంది. ఓకేనా. సో ఒకటే పట్టుకొని మనం ఉండకూడదండి, మనం కూడా మల్టీ వేస్లో ట్రై చేస్తూనే ఉండాలి. సో నేను కూడా ఎస్ఎస్సికి అప్లై చేద్దాం అనుకున్నాను, బట్ ఈసారి అయితే చేయట్లేదండి. ఎందుకంటే ఈసారి ఎందుకు చేయాలి, ఎగ్జామ్ అయితే రాయట్లేదండి, ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది. సో నాకు కొంచెం ప్రిపరేషన్ అవ్వదేమో అనిపించింది, అందుకే రాయట్లేదు. నెక్స్ట్ టైం అయితే కంపల్సరీ అప్లై చేస్తాను, ఎగ్జామ్స్ కూడా రాస్తాను. ఓకేనా. సో ఇదైతే 1 hour 1.5 hours చదివానండి. ఇంకా ఫస్ట్ డేనే కదా, సో కొంచెం రెస్ట్ కావాలనిపించింది, అందుకే కొంచెం బయటకు వచ్చేసి ఇలా చెట్ల మధ్యలో తిరుగుతున్నాను. సో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ మనకి న్యూగా వచ్చిన మోడల్స్ అనేది వీడియోస్ చేయడానికి ట్రై చేస్తున్నానండి. సో నెక్స్ట్ వీడియోస్ వస్తాయి. సో మీకు ఎవరికైనా యూజ్ అవుతాయి అనుకుంటే ఒకసారి చెక్ చేయండి. న్యూ మోడల్స్ అండి, మనకి ఇప్పటి వరకు రాని మోడల్స్. ఓకేనా. సో చెక్ చేస్తూ ఉండే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.